మనం క్యారెక్టర్ ని కూడా పక్కకు పెట్టి అవతలోడు అన్నది పాజిటివ్ గా తీసుకున్నాం. అట్లాంటివి అమ్మాయి ఎన్నో ఫేస్ చేసి ఈ రోజు నేమ్ తెచ్చుకుంది. బట్ మన యూట్యూబర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే జస్ట్ ఇన్స్టాలో ఒక రీల్ పోస్ట్ చేసేసి అమ్మాయి మీద సింపతి రీల్ పోస్ట్ చేసేసి గమ్మున ఉంటున్నారు. బట్ అట్లా కాకుండా యాక్షన్ చేసి తీసుకుంటే బాగుంటది కదా. ఆ కుటుంబ సభ్యులు వెళ్ళి వాడిని చంపేసిన తర్వాత ఆ కుటుంబం వెనుక మేము నిలబడతాం అంటున్నాను. నేనేం చెప్తున్నా, అమ్మాయి ప్రాణాలు తీస్తే ఈ రోజు ఏ పోలీసు కూడా, డిఎస్పీ అమర్ గారి వీడియో కూడా నేను చూడడం జరిగింది, ఆ నిందితుడికి మేము గట్టి శిక్ష పడేలా చేస్తాం, గట్టి శిక్ష పడేలాగా చేస్తాం. గట్టి శిక్ష ఏంటండి? ఉరి శిక్ష వేస్తానని గట్టిగా చెప్పండి మీరు. అదే గట్టి శిక్ష నేను ఉరి శిక్ష వేస్తా అని చెప్పకుండా గట్టి శిక్ష అని ఎందుకు చెప్తున్నారు అంటే మీకు లీగల్ గా మీకు పైనుంచి ఆర్డర్లు రావాలి అంటే ఒక మనసు అంటే హ్యూమన్ గా మీకు రావట్లేదా మనసులోంచి బయటికి? అవును వీడు తప్పు చేశాడు, ప్రాణాలు పోయింది నిజమే అని చెప్తున్నావు. కత్తితో వంటింట్లో ఉన్నటువంటి కత్తితో ప్రాణాలు తీసాడని చెప్తున్నావు, గొంతు నిలుమి చంపేశాడని చెప్తున్నావు. అలాంటప్పుడు ఆ మనిషిని కూడా అదే విధంగా చంపుదామని ఎందుకు చెప్పట్లేదు? అంటే పోలీసులు ఎమోషనల్ గా ఆలోచించరు కదా, చట్టం పరిధిలోనే ఉంటారు. సరే అన్న, పోలీసులు ఎమోషనల్ గా ఆలోచించట్లేదు, ఓకే. అదే విషయం కూడా తర్వాత వాడిని చంపిన తర్వాత కూడా ఎమోషనల్ గా ఆలోచించకూడదు. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళి చంపుతారన్న, చంపిన తర్వాత వాళ్ళు కూడా ఎమోషనల్ గా ఆలోచించకూడదు. ఇట్లానే కాదు, ఈ యూట్యూబర్ అనే కాదు, ఈ అమ్మాయి అనే కాదు, చాలా జరుగుతున్నాయి బయట, చాలా జరుగుతున్నాయి, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, చాలా హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇష్టం లేని జీవితాలు గడపకండి, స్వేచ్ఛగా విడిపోండి, ఇష్టంతో ఇరు అభిప్రాయాలతో విడిపోండి మీరు, అంతే తప్ప కానీ ఇట్లాంటి ఒకటి తల్లిదండ్రులు చాలా వేదన పడుతుంది. ఇప్పుడు ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా బాధపడతారు కదా, వీడు చేసిన పాపానికి వాడి తల్లిదండ్రులు కూడా బాధపడతారు. వాళ్ళ పరువు కూడా పోయింది కదా. ఒక మనిషి ప్రాణం ఎంత విలువ, పరువు కూడా అంతే ముఖ్యం. నువ్వు ప్రాణం తీసావు, పరువు తీసావు, ఇక్కడ నువ్వు ఉండేందుకు? నీ అందరూ నువ్వు ఆత్మహత్య చేసుకో, అప్పుడు చాలా మంచి జరుగుతుంది లోకానికి. అంటే అసలు ప్రేమ పేరు చెప్పి ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అమ్మాయిని? అంటే ఇప్పుడు చాలా చిన్న ఏజ్ అమ్మాయిది, ఒక చిన్న పాప ఉంది. తల్లిదండ్రులు కూడా చిన్న వయసులో ఎందుకు పెళ్లిళ్ళు చేస్తున్నారు? అమ్మాయి మీ చెప్పు చేతల్లో లేదా, చెప్పు చేతుల్లో పెట్టుకోండి. ఇంకొకటి, అందరూ ఒక పర్సన్ నే చంపారు అని చూస్తున్నారు కానీ అందులోనే తన బిడ్డను కూడా చంపుకున్నాడు. అదే కదా, 5 నెలల గర్భవతి అయినటువంటి అమ్మాయిని నువ్వు ఇప్పుడు ఒక్కరిని హత్య చేయలేదు, ఇద్దరిని హత్య చేసావని నేను మరీ చెప్తున్నా. ఇద్దరిని నువ్వు హత్య చేసావు, అది నీ కడుపు. నువ్వు అసలు నేను అదే చెప్తున్నాను, వాడికి అంతకనం పెంచినటువంటి అమ్మాయి మీద ప్రేమ ఉండే, వాడి కడుపులో బిడ్డ ప్రేమ ఉండదా? వాడికి ప్రేమ లేదు, వాడికి అవసరం లేదు కాబట్టి ఆ మనిషి ఒక ప్రాణాలు తీయడం జరిగింది. ఒక మనిషి విలువ తెలిసిన వాడైతే ఒక మనిషిని దెబ్బ కొట్టాడు, దెబ్బతోటే ఆగిపోవాలా. నువ్వు ఎంత చేస్తున్నా, ఎంత కోపం ఉన్నా, ఎంత కక్షలున్నా దెబ్బతో ఆగిపోవాలా. ఆ దెబ్బ కొట్టినప్పుడే నిన్ను నువ్వు రెక్టిఫై చేసుకోవాలని, నేను చేసిన పని ఏంది, నేను మంచి చేస్తున్నానా తప్పు చేస్తున్నానా అని చెప్పేసి నువ్వు అక్కడ ఆగిపోవాలా. నువ్వు చంపే వరకు వెళ్ళినావంటే ఎంత క్రూరం. జంతువులు నయం, ఆకలేస్తేనే తింటున్నాయి, మీరు మానవ మృగాలుగా తయారవుతున్నారు. ఒక మనిషి ప్రాణం తీయడం అంటే అంత ఈజీ అయిపోయింది. తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచుతున్నారనే విషయం లేదు. హక్కు వాళ్ళకే లేదండి, తల్లిదండ్రులకే, పెంచిన వాళ్ళకే లేదు. నీకు ఎక్కడిది హక్కు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎందుకు దీని మీద ఎందుకు సమస్య మీద ఎందుకు బయటికి రావట్లేదు? ఇట్లాంటివి ఇంకెన్ని చూసుకుంటా ఉంటారు? ఇప్పటికి 100 జరిగాయి, 1000 జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి, జరుగుతాయి కూడా. మనస్తత్వాలు మార్చుకోండి. ఈ విషయం పైన ప్రభుత్వం స్పందిస్తుంది అంటారా? ఖచ్చితంగా స్పందించాలి. ఈ అమ్మాయిది ఇప్పుడు చాలా వరకు ఇక్కడ ఇదే ప్లేస్ లో మనం ఉండి 1,000 సమస్యల గురించి మాట్లాడుకున్నాము, అయినా ఇదే విధంగా జరుగుతున్నాయంటే మనస్తత్వాలు మార్చలేం మనం. కాబట్టి మనస్తత్వాలను తెలుసుకొని ఆ మనిషి మనకు అవసరమా కాదా, అవసరమైన మనిషి అయితే నాతో ఉండాలి, అవసరం లేని మనిషి అయితే నేను వెళ్ళిపోండి అక్కడి నుంచి. వాడితో పట్టుకొని వేగాల్సిన అవసరమే ఉంది మీకు? మీరు బ్రతకలేరా? అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఈ అమ్మాయి ఉంటేనే నేను బ్రతుకుతా అంటాడు వీడు, ఈ అబ్బాయి ఉంటేనే బ్రతుకుతా అంటారు. ఆఖరికి వచ్చాక ఒకరికొకరు ప్రాణాలు తీసుకుంటున్నారు. మీ జీవితాలు మీరు గడపండి, ఇంకొకరి మీద డిపెండ్ కాకండి. ఓవరాల్ గా సొసైటీకి కానీ ఆ ఫ్యామిలీకి కానీ మీరు ఏం చెప్పాలి? సానుభూతి మాత్రమే చెప్పగలం ఫ్యామిలీకి మాత్రం, ఇది ఒక విషయము. ఇంకొకటి ఏంటంటే, అన్నదమ్ములు మీరు అందరూ ఉన్నారు కదా, వాడిని చంపేయండి, ఏం తప్పు లేదు. మన బిడ్డ ప్రాణం తీసినప్పుడు వాడి గురించి మనం ఎందుకు ఆలోచించాలి? భయపడాల్సిన అవసరమే లేదు. ఒక మనిషి ప్రాణాన్ని తీస్తున్నప్పుడు వాడికి వచ్చిన ధైర్యము, అరే నా తప్పు చేసిన వాడిని చంపేస్తున్న ధైర్యం నీలోకి రావాలా, వచ్చి నువ్వు చంపే అప్పుడు అంతే. ఇంకొకటి, సమాజానికి ఏం చెప్తున్నామంటే, తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడకండి. మీరు ప్రేమిస్తే తల్లిదండ్రులు తట్టుకోలేక నా కూతురు నా కొడుకు ఎక్కడ తప్పు చేస్తాడో అని చెప్పేసి చిన్న వయసులో పెళ్లిళ్ళు చేస్తున్నారు. అతి చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసుకొని ఇలాంటి తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాడికి ఏం శిక్ష చేస్తే బాగుంటుంది? చంపేయడం ఒకటే అంతే కదా, ప్రాణానికి ప్రాణం, దెబ్బకి దెబ్బ, ప్రాణానికి ప్రాణం. ప్రీతి ఇష్యూలు అయినప్పుడు ముగ్గురిని చంపేశారు, అయినా ఇట్లా రిపీట్ అయింది. అదే చెప్తున్నా, మనస్తత్వాలు. నేను అదే చెప్తున్నా, తల్లిదండ్రులకి పిల్లలకి చెప్తున్నా, మీరు చిన్న వయసులో ప్రేమలని పెళ్లిలని చేసుకోకండి. మీరు ఎక్కడ తప్పిదారిపోతారో అని చెప్పేసి తల్లిదండ్రులు చిన్న వయసులో పెళ్లిళ్ళు చేస్తున్నారు. వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలియదు. మీకంటే ఒక మెచ్యూరిటీ మెంటాలిటీ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే మీరు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఉంటుంది. అంతే తప్ప కానీ చిన్న వయసులో మేము ప్రేమిస్తున్నాము అంటే భయం తల్లిదండ్రులకి.
నా కూతురు ఎక్కడ పోతుందో, నా కొడుకు ఏం చేస్తాడో అని చెప్పేసి ఆ భయాన్ని తల్లిదండ్రులు క్రియేట్ చేయకండి. అప్పుడు మీ జీవితాలు బాగుంటాయి. థ్యాంక్ యూ.